ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం నవంబర్ 8వ తారీఖు శనివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కన్యా రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉండబోతున్నాయి, అలాగే వీరి యొక్క దినఫలాల ప్రకారం కన్యా రాశి వారికి ఊపిరి పీల్చనంత కష్టం రాబోతుంది. ధైర్యంగా ఉండండి, ఎందుకంటే మీకు జరగబోయేది ఇదే. మరింత నవంబర్ 8వ తారీఖు శనివారం రోజున ఇక కన్యా రాశి వారికి ఊపిరి పీల్చనంతటి అటువంటి కష్టం ఏం రాబోతుంది, అసలు ఆ కష్టం ఏంటి, దాన్ని ఏ విధంగా ధైర్యంగా ఎదుర్కోవాలి, అలాగే ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి ఏ దేవతారాధన చెయ్యాలి, ఏ పరిహారాలు చెయ్యాలి అనే పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా క్లారిటీగా వస్తుంది. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే కనుక, కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక, కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే సిస్టమేటిక్గా ఉంటారు, క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు. బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా జీవితాంతం గుర్తు పెట్టుకుంటూ ఉంటారు. అలంకాప్రియతత్వాన్ని కూడా కలిగి ఉంటారు. అలాగే స్నేహితులకు కేవలం మాట సహాయమే కాకుండా ఆర్థిక సహాయానికి సైతం చేస్తూ ఉంటారు. అలాగే వీరికి అనేది మంచి మనసు కలిగి ఉంటుంది. కొత్త కొత్త వ్యక్తులతో పరిచయం చేసుకుంటూ, కొత్త కొత్త విషయాలను తెలుసుకుంటూ, మంచి చెడులను బేరేజు చేసుకొని అమలుపరుస్తూ ఉంటారు. అలాగే వీరు అనేది ఉద్యోగంలో జాయిన్ అయ్యారు. దాంతో వీరు అనేది ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకోవలసిన అవసరమే ఉండదు. సక్సెస్ఫుల్గా లీడ్ అనేది లైఫ్ చేస్తారు. అలాగే ఈ రాశి వ్యక్తులు పెళ్ళై ఎన్ని సంవత్సరాలైనా సరే పంతం కానీ నిత్యం బాధపడుతూ ఉంటారు. ఎన్నో నోములు, సంతానం లేక నిత్యం బాధపడుతూ ఉంటారు. ఎన్నో నోములు, వ్రతాలు, పూజలు చేసి గుళ్ళల్లకి గోపురాలకి ఎన్నో రకాలుగా తిరిగి వాళ్ళు అనేది ఎన్నో పూజలు చేశారు. మీరు అలాగే ఎంతోమంది దేవుళ్ళను మొక్కి ప్రక్కల వారి చుట్టూ బోనాలు మాటలతో, సూటిపోటి మాటలతో నానా బాధలు పడుతున్నారు. ఈ రాశి వ్యక్తులు రాబోయే మరికొద్ది రోజుల్లో చక్కటి శుభవార్తను వింటారు. మీరి తల్లిదండ్రులు అయ్యే అవకాశం కనబడుతుంది. సంతానం ప్రాప్తి కలుగుతుంది. ఇక ఈ రాశి వారికి రాబోయే రోజుల్లో ఎలాంటి ఫలితాలు అంటే, ఇక మరిన్ని ఫలితాలను ఏ విధంగా రాబోతున్నాయంటే, మీ కెరియర్ పరంగా ఇలా చాలా మంచి టైం అని చెప్పుకోవాలి. మీరు అనుకున్న ప్రతి రంగంలో కూడా విజయాన్ని సాధిస్తారు. కెరియర్ పరంగా సక్సెస్ వైపుగా మీ అదృష్టం వెళ్తుంది. కెరియర్లో ముందడుగు వేస్తారు. మీ యొక్క తలరాతలను ఇక అదేవిధంగా కెరియర్లో మీకు అన్ని రకాలుగా కలిసి వస్తుంది. మీ ఫ్యామిలీ మీకు చక్కటి మంచి సపోర్ట్ ఇస్తారండి. మరి చివరికి మీరు అనుకున్న గమ్యాన్ని చేరుకుంటారు. అంతేకాకుండా వృత్తిలో మీరు సాధిస్తున్న విషయాలను మీ
ఆఫీస్లో గుర్తింపులను, గౌరవాన్ని పొందుకుంటారు. ఇకపోతే వృత్తిలో కూడా ఈ రాశి వారు అభివృద్ధి పరుస్తారు. మునుపటి కంటే ఈ సమయంలో మీరు మరింత ఇన్కమ్ని పొందుకుంటారు. వృత్తిపరంగా మీకు ప్రస్తుతం సమయం బాగా కలిసి వస్తుంది. ఇక ఈ రాశి వ్యక్తులకు కుటుంబ పరంగా ఈ సమయంలో ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఈ టైంలో మీరు బంధువులతో కలిసి శుభకార్యాలను హాజరు అవుతారు. మీరు మీ కుటుంబ సభ్యులకు ఈ టైం ఎంతో ఆనందకరమైన జీవితాన్ని గడపబోతున్నారు. ఈ సమయంలో మీ యొక్క జీవిత భాగస్వామికి మీకు చక్కటి జీవిత భాగస్వామి మధ్య అనుబంధం ఏర్పడుతుంది. కుటుంబ సభ్యులు అందరూ కూడా ఒకే మాటపై నిలబడతారు. అలాగే ఈ రాశి వ్యక్తులు ఈ సమయంలో ఒక పెద్ద సమస్య నుంచి కూడా బయటపడతారండి. అవునండి. అదేవిధంగా మీరు ఈ సమయంలో ధైర్యంగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఇకపోతే నవంబర్ 8వ తారీఖు శనివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కన్యా రాశి వారికి ఊపిరి పీల్చనంత కష్టం రాబోతుంది. అవునండి. అదేంటంటే ఈ మధ్య కాలంలో మనలో చాలామంది కూడా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే జీవితంలోకి డబ్బు అనేది కూడా అవసరంగా మారిపోతుంది. ఇది మనందరికీ తెలిసేదే. తిండికి, పిల్లలకి, చదువులకి, అనారోగ్య సమస్యలకి, ఇటువంటి ఖర్చులకు ఇలా ప్రతి విషయానికి కూడా డబ్బు అనేది చాలా అవసరం. అయినప్పటికీ ఎంత కష్టపడినా కొన్ని ఆకస్మిక కారణాల వల్ల అనుకున్న ఖర్చులు రావడం వల్ల ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని కూడా డబ్బు అనేది చాలా అవసరం అయిపోయింది. చాలా అవసరం వస్తుంది కూడా. అయినప్పటికీ ఎంత కష్టమైన కొన్ని ఆకస్మిక కారణాల వల్ల అనుకున్న ఖర్చులు రావడం వల్ల ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా అప్పు తీసుకోవాల్సి వస్తుంది. కానీ అప్పులు తీర్చడానికి మీరు కూడా చాలామంది కూడా ఎంతో కష్టపడుతూ ఉంటారండి. అంతే అప్పుల్ని. అయితే ఇదంతా గుర్తుపెట్టుకోండి. ఇదంతా మీకు ఎందుకు చెప్పడం జరుగుతుంది, ఎందుకంటే మనం స్టార్టింగ్లో అనుకున్నాం కదండి, నవంబర్ 8వ తారీఖు శనివారం రోజున కన్యా రాశి వారికి ఊపిరి పీల్చనంతటి కష్టం రాబోతుందని. ఈ సమయంలో మీకు చాలా టెన్షన్ పడతారు. అంటే మీకు ఈ సమయంలో గతంలో మీరు తీసుకున్న అప్పుల విషయంలో చాలా ఇబ్బంది పడవలసిన పరిస్థితి వస్తుంది. చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తారు. ఎందుకంటే మీరు ఎవరి దగ్గర అప్పులు తీసుకుంటున్నారో వారు మిమ్మల్ని తమ దగ్గర చేసిన అప్పులు చేస్తామని ఈ సమయంలో వేధిస్తున్నారు. దాంతో మీకు ఏం చెప్పాలో తెలియక తల పట్టుకుంటారు. మీ తల మీద పీక పెట్టినట్టు కత్తి పెట్టినట్టు ఇంత పని అవుతుంది. మిమ్మల్ని అడుగుతున్నారన్నమాట డబ్బు తెచ్చి ఇయ్యమని. కాబట్టి మీరు దయానయంగా ఉండండి, వెనకడుగు వేయకండి. ఎందుకంటే వారు మీకు అప్పు ఇచ్చారు కాబట్టి. సో చూసారు కదండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియో